న్యాయవాదులు తన సీట్లకు వచ్చినప్పుడు ఒక్కటి కూడా ఇవాళ ఏ మీడియా సోషల్ మీడియాలో కూడా అనుకో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక్క మాట సే థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్. అందరికీ నమస్కారం అండి. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ ఆల్సో. సో ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది మెడిసిన్ తోటి స్టార్ట్ అవ్వదు. నా దగ్గర ఏదైనా కూడా ఫస్ట్ వాళ్ళకి సైకలాజికల్ గా ఉన్న ఇష్యూస్ బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ లైక్ ధర్మ సాధనం ఆరోగ్యకరమైన శరీరం అవసరం కాబట్టి ఆరోగ్య శరీరానికి ఆయుర్వేదం ఆవశ్యకతను బాగా సుస్పష్టంగా చిరంజీవి అని అభినందిస్తూ కార్యక్రమంలో ఉన్న అతిథులందరికీ కూడా శ్రీనివాసరావు గారు చేసిన సత్కారం. కేబుల్ తీసే తడతాడు కింద. ఎస్ మేడం, రెడీ. నిరాడంబరమైనటువంటి వ్యక్తి వేణుగోపాలాచారి గారు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తితో చేతుల మీదుగా ఘన సన్మానం. కంగ్రాచులేషన్ సార్. ఎస్ సార్, రెడీ సార్. థ్యాంక్ యూ. ఎస్ 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 గురుగారు, గురుగారు రెడీ. ఉన్నారు. ఎస్ రెడీ సార్. థ్యాంక్ యూ. శ్రమజీవి అందరినీ కూడా సమన్వయం చేసేటువంటి పిఆర్ఓ వారు గట్టిగా చెప్పండి. అందరం కలిసి మన వెంకటేశ్వర స్వామి ఇంటర్నేషనల్ లెవెల్లో మధ్యకొచ్చినట్టుగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన సన్మానం కార్యక్రమం జరగడం మనందరిలో చాలా సంతోషము. అన్నగారు మీ యొక్క మంచి మనసుకు నెమలి నాట్యం మర్చిపోయినా, కోయిల గానం మర్చిపోయినా, చుక్కలలో చంద్రుడు ఉడత తప్పినా. నా పేరు పిసి రోమని, స్కూల్ అసిస్టెంట్ రాజపేట. వచ్చాను. అందరికీ నమస్కారం. ఈరోజు డిసిఎస్ ఫౌండేషన్ వారు, వల్లూరి ఫౌండేషన్ ద్వారా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మరొకసారి ఫౌండేషన్ వారికి. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు మీరు? ఎందువల్ల సెలెక్ట్ చేయడం జరిగింది? నేను 42 డేస్ నుండి 42 ఇయర్స్ నుండి టీచర్ గా 42 ఇయర్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు ఇంకా అనాథాశ్రమము, తర్వాత చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. మారుమూలల నుండి నన్ను ఈ విధంగా సెలెక్ట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరియు రవీంద్ర భారతిలో మరొకసారి నేను ఈ అవార్డు పొందడానికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవార్డు ఇచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సంతోషకరమైన దినం రోజు నేను ఈ అవార్డు అంటే ఎన్నో అవార్డ్స్ పొందాను. మండల అవార్డు నేను టీచర్గా చేస్తున్నా కాబట్టి మండల్, డిస్టిక్ అవార్డ్స్ కూడా పొందాను. ముఖ్యంగా మారుమూల ప్రాంతం నుండి నన్ను స్పెషల్గా ఎంపిక చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక టీచర్గా నేను అక్కడ నుండి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ విధంగా ఇంత ఎత్తుకు ఎదగజేసే వృత్తిలో ఉన్నాను. చాలా గర్వపడుతున్నా. మేము అక్కడే ఉంటూ ఇంత పెద్దవారిగా చేస్తున్నందుకు ఈ రోజు శ్రీనివాసరాజు కూడా ఒక టీచర్ నుండే ఇంత ఎత్తుకు ఎదిగిపోయింది కనుక నేను చాలా గర్విస్తున్నా. ఒక టీచర్ ను గుర్తించి సమాజంలో టీచర్ వెన్నెంక లాంటి వాడు నిజంగా టీచర్ గా నన్ను గుర్తించి నాకు అవార్డు ఇచ్చినందుకు నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ఇంకా నాకు బాధ్యత మీరు అప్పగించినందుకు కూడా మరొకసారి నేను ఇంకా నా సాయశక్తుల కృషి చేస్తానని మాటిస్తున్నాను. మరొకసారి టీచర్ గా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు? ఏ సబ్జెక్ట్ ని, ఏ స్కూల్స్ ని, ఏ క్లాసెస్ ని మీరు సబ్జెక్ట్ చెప్తుంటారు? నేను 42 ఇయర్స్ నుండి టీచర్ గా, స్కూల్ అసిస్టెంట్, నేను సోషల్ టీచర్ గా పనిచేస్తున్నాను. 42 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఏ డిస్ట్రిక్ట్స్ లో మేడం? నేను యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లో పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన GCS వారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఇంత అద్భుతమైన సన్మానం చేసి బహుమతి అందించినందుకు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? GCS ఫౌండేషన్ వారికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫౌండేషన్ వారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. హెచ్డి టీచర్ గా జనగాం మండలంలో, జనగాం డిస్టిక్ లోకల్ హర్జన కాలంలో వర్క్ చేస్తున్నాను.
నేను ఎప్పుడైనా హరిజన కాలనీనే ఎంపిక చేసుకున్నాను. ఎందుకంటే అక్కడనే నిజమైన సేవ అని నేను గుర్తించుకొని 25 ఏళ్ల నుండి నేను టీచర్ సర్వీస్ లో ఉన్నాను ఎన్జిటిగా. ఇప్పటికీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టీచర్ గా సేవా కార్యక్రమం ఏ డిస్ట్రిక్ట్ లో? జనగాం జిల్లా. అచ్చా, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు మీరు? నేను ప్రైమరీ టీచర్ గానే ఎన్జిటిగా వర్క్ చేశాను. ఈ రోజు ఎలా అనిపించింది? పేద పిల్లలను చాలా వరకు నేను కవర్ చేయగలిగాను. ఎందుకంటే నేను స్పెషల్ గా హరిజన కాలనీ సెలెక్ట్ చేసుకుంటాను. ఇంతకుముందు 9 ఏళ్ళు హరిజన కాలనీ చేసినాను. ఇప్పుడు కూడా హరిజన కాలనీకే ట్రాన్స్ఫర్ అయ్యాను. వాళ్ళ దగ్గర సేవ చేయడం నాకు చాలా ఇష్టం. సూపర్. రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు బహుమతి అందుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. జీసీఎస్ ఫౌండేషన్ వాళ్ళది చాలా బాగుంది. శ్రీనివాసరాజు గారికి నా కృతజ్ఞతలు, మన మీడియా గారికి కూడా థ్యాంక్ యూ. ఈ రోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు నంది అవార్డు తీసుకుని ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో వల్లూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస గారి ఆధ్వర్యంలో నా సేవను గుర్తించి గత 20 ఏళ్ల నుంచి వికలాంగుల సేవ చేస్తున్నాను. నా సేవను గుర్తించి నాకు ఈరోజు నంది అవార్డు ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా ఈ నంది కూడా మన సేవను పెంచే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఈ శ్రీనకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది మీ ఎన్నో అవార్డు? గతంలో ఎలాంటి? గతంలో చాలా అవార్డులు వచ్చాయి, అధికారికంగా ఉండే అవార్డులు కూడా వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఇది మనకు నంది అవార్డు రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ జీసీఎస్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజు మీకు అవకాశం ఇచ్చినందుకు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా, ఎందుకంటే వల్లూరు ఫౌండేషన్ సీసీ వాళ్ళు చాలా మందికి ఇస్తున్నారు. వాళ్ళు ఈ అవార్డు తీసుకొని కూడా ముందు చాలా కార్యక్రమాలు సేవకరం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ వల్లూరు ఫౌండేషన్ నుంచి కూడా ఇది 3వ అవార్డు. తప్పకుండా ఈ అవార్డు నేను స్వీకరిస్తున్నాను. చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఈ సేవలు గురించి ఇవ్వడం చాలా తక్కువ, అందులో వల్లూరు ఫౌండేషన్ ముందు ఉంటుంది. చాలా థ్యాంక్ యూ. ఎన్ని డిస్ట్రిక్ట్స్ లో ఇప్పటి వరకు మీరు సేవా కార్యక్రమాలు చేశారు? ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమం చేయాలి? గత డిజబుల్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా నా కమిటీ మెంబర్ ఉన్నాను. అదేవిధంగా నా సేవా కార్యక్రమంలో చాలా వికలాంగులకు చాలా సేవ చేశాను. నేను వాళ్ళు చాలా ఎన్నో సేవా కార్యక్రమం చేసుకుంటూ వచ్చు. నాకు అవార్డు రావడంలో చాలా గౌరవంగా ఉంది. సూపర్ సార్. నా పేరు పాతాల అనిత అండి. నేను జనగామ జిల్లాలో వర్క్ చేస్తున్నాను ఎంపీయూపీఎస్ పోతారం స్కూల్లో. నేను గత 17 సంవత్సరాల నుండి మన ఉపాధ్యాయురాలుగా చేసిన సేవల గుర్తింపుగా నాకు ఈ యొక్క అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నేనైతే అసలు ఊహించలేదు నాకు ఈ యొక్క అవార్డు వస్తుందని. నేను చాలా గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో సేవ చేస్తున్నాను. నా సేవ మొత్తం 17 సంవత్సరాలుగా అక్కడే కొనసాగిస్తూ ఉన్నాను. దాదాపు అంటే జనరల్ గా టీచర్స్ అందరూ ఏమో టౌన్స్ లో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నేను మాత్రము సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఎంతో నేను నా లక్ష్యం ముందు ఉండే నాకు నేను టీచర్నే కావాలి, వేరే పిల్లలకు విద్యను అందించాలి అనేటువంటి ఆకాంక్షతో వృత్తిలోకి రావడం జరిగింది. నా యొక్క శ్రమకు గుర్తింపుగా ఈ యొక్క అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ జీసీఎస్ ఫౌండేషన్, వల్లూరి యొక్క ఫౌండేషన్ కి చాలా ఇప్పటికి మీరు ఎన్ని అవార్డు సొంతం చేసుకున్నారు? నేను ఇదివరకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకున్నాను. ఈ రోజు రవీంద్రబాద్ లాంటి ఒక గొప్ప వేదిక మీద మీ సేవని గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఈ సందర్భంలో రవీంద్ర భారతి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్విస్తున్నాను. జీసీఎస్ వెలూరి ఫౌండేషన్ వారికి మీరు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాలాంటి వారిని గుర్తించినందుకు మరి ఇక ముందు కూడా ఇలాంటి వారి యొక్క సేవలు గుర్తించి ముందు ఇలాంటి అవార్డు ఇవ్వడం ద్వారా చాలా మంది వారు ఇంకా అంటే వాళ్ళు ప్రోత్సహింపబడి ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవార్డు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పటివరకు మీరు ఎన్ని డిస్ట్రిక్ట్స్ లో సేవా కార్యక్రమాలు చేశారు టీచర్ గా? నేను సిద్దిపేట జిల్లా, జనగామ జిల్లాలో చేస్తున్నాను. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఏ సబ్జెక్ట్స్ చెప్తుంటారు? ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ వరకు టీచ్ చేస్తాను. బయాలజీ అండ్ ఇంగ్లీష్ చెప్తాను. నేను ఓవరాల్ గా ఈ రోజు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? ఈ యొక్క అవార్డు ద్వారా మేము చేయాల్సింది ఇంకా చాలా ఎక్కువగా ఉంది. కొనసాగిస్తాను. సూపర్, थैंक यू जी। मैं डिस्ट्रिक्ट नांदेड़ जी में महाराष्ट्र से आए जी। वल्लूरी फाउंडेशन और प्रगति फाउंडेशन के लिए मेरा परिणाम जी और बधाई दूंगा। और ऐसा कार्यक्रम है कि मानव दिन अधिकार के दिन में मेरे को पुरस्कार सम्मानित किया, भारत भूषण पुरस्कार। तो मीडिया वाले के आभार, उनके भी आभार। हम जो लोग शामिल थे
उसकी भी आभार मानते आणि ऐसा कार्यक्रम की श्रीनिवासजी सरांनी चांगल्या पद्धतीनं कार्यक्रम केले. मला आता मराठी येणं झाले. सुपर, परफेक्ट बात कर, जबरदस्त बात, ग्रेट मैडम. मैडम कैसा लगा आज आपको इतने बड़े मंच पर आप अवार्ड लिए, आपको कैसा लगा? ये अवार्ड है कि आपने अपने कर्म का फल है. क्या बात है, सुपर रिप्लाई, वेरी नाइस. मैंने सामाजिक कार्यकर्ते बोल के मैं काम किया 1979 तब. जी अच्छा, कितने सालों से महिलाओं के प्रश्नावर काम करता हूँ महाराष्ट्र में कितने सालों से काम करते हुए आए हैं आप? कितने सालों से काम करते हुए आए और क्या 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 सेवा कार्यक्रम करते हैं? 40. महिलाओं की संगठन बढ़ाई. अच्छा. महिलाओं को नेतृत्व किया. अच्छा. मूली को शिक्षक पढ़ाई. अच्छा. मैं जागृति जागृति कार्यक्रम करे. नाइस. मेलावा है उसको महिलांचं नेतृत्व, पंचायत राज. अच्छा. बचत गट संकल्पना इत्यादी प्रश्नावर महिला आणि मुलं गोल आपला हमारा है. अच्छा, समाज के सोसाइटी के महिला को कुछ मैसेज देना चाहेंगे क्या आप? हाँ. क्योंकि उम्र भी कोई रुकावट नहीं बनती सेवा करने के लिए. कि हमने जब काम किया जी तब महिला बाहर नहीं निकलती. चूल आणि मूल हमने महिलांचं नेतृत्व केले आणि पुढे चांगल्या प्रकारचं महिलांना नेतृत्व करावं आणि त्यांना पण असे त्याच्या कर्माचे फळ मिळावं. त्याने जे काम केले त्या कामाचं फळ मिळलं पाहिजे आणि त्याने पुढे नेतृत्वात आले पाहिजे. अच्छा, और आगे भी कंटिन्यू करेंगे क्या आप सेवा कार्यक्रम? हो ना, मरते तब जी हमने मरते तब सेवा करेंगे. సూపర్, క్యా బాత్. గొప్ప వేదిక మీద మీ సేవా కార్యక్రమం గుర్తించి వీళ్ళు నంది అవార్డు ఇవ్వడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మేము హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్కి నంది అవార్డు సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది కూడా. మేము వృత్తి వ్యవసాయమే, డైరీ ఫామ్ ఉంది. ఈ నంది అవార్డు ఎన్నో అవార్డులు తీసుకున్నాను, తర్వాత ఎన్నో ప్రైజులు కూడా తీసుకున్నాను. కళకు దాదాపుగా 20 సంవత్సరాల నాటి నుండి పోషిస్తున్నాను. కళను వదిలిపెట్టడం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చికాకులు వచ్చినా మా యొక్క మాస్టర్ అయినటువంటి వారు నవీసాబ్ గారు మాస్టరు, మా యొక్క నాన్నగారైనటువంటి ఎంపీ అబ్దుల్ ఖాదర్ గారు, వారు కూడా కళాకారులు. వారు చాలా కళను పోషించారు, ఒక 60 సంవత్సరాలు పోషించారు వారు కూడా. అయితే గ్రామాల్లో కాకుండా, మండల వేదిలో కాకుండా ఎక్కడెక్కడైనా ప్రదర్శనలు చాలా ఇచ్చాను. అక్కడ కూడా కొన్ని ప్రైజ్ మనీ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో కూడా నంది అవార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఇప్పటివరకు? మీ ఏ విధంగా మిమ్మల్ని వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది? కురుక్షేత్రంలో కృష్ణుడిగా, కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా, చింతామణిలో భవానీగా, తర్వాత వచ్చేసి బాలనాగమలో మరాఠీ, మాయల మరాఠీ ప్రోట్ ఆడతాను. చాలా ప్రదర్శనలు ఇచ్చాను. ఓకే. తర్వాత వచ్చేసి తిరుపతి దేవసేన గారితో కూడా ప్రదర్శనలు ఇచ్చాను. ఓకే. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ రంగంలోకి ఉన్నారు? 20 సంవత్సరాల నాటి నుండి కూడా ఈ సమాజంలో కొనసాగిస్తున్నాను. వెంకటేశ్వర నాట్య మండలి గుమ్మడం గ్రామం, పెప్పేరు మండలం, వనపర్తి జిల్లా వాస్తవ్యులు నేను. అదే డిస్టిక్ లెవెల్లో అధ్యక్షుని కూడా నేను, సూపర్ డిస్టిక్ ఉపాధ్యక్షుని కూడా. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి? రాబోయే రోజులు చివరి దాకా కూడా ఈ కళను వదిలిపెట్టనని నేను మనస్సాక్షిగా చెప్తున్నాను. వదిలిపెట్టే సమస్యనే లేదు. ఈ అవకాశం ఇచ్చిన జీసీఎస్ వేలూరి జీసీఎస్ వేలూరి ఫౌండేషన్ వారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా ద్వారా? ఇంకా ఇటువంటి ప్రదర్శనలు ఇచ్చి కళాకారులను ప్రోత్సహిస్తే ఇంకా ఇంకా బాగుంటుందని కూడా నేను వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. 20 ఏళ్లుగా మీరు ఇంత అద్భుతమైన చేస్తూ సంవత్సరాలుగా నేను కృషి చేశాను. అయితే ప్రభుత్వం డిస్టిక్ కూడా ఏమైనా తీసుకెళ్లాలా విషయం అని? డిస్టిక్ ఇక్కడ మహిళల్లో టౌన్ హాల్లో కూడా ప్రదర్శనలు చేశాను. దుర్యోధనుడిగా, కృష్ణునిగా, తర్వాత భవానీగా, అక్కడ ఆలంపూర్ పుణ్యక్షేత్రంలో కూడా దుర్యోధనుడిగా ప్రదర్శించాను. నంది అవార్డు ఇది మీకు ఫస్ట్ టైం? నంది అవార్డు ఫస్ట్ టైం ఇప్పుడు. ఓకే. ఇంకా నేను ఇటువంటి అవార్డులు చాలా తీసుకోవాలని కూడా ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా తీసుకుంటాను కూడా అని కూడా గర్వకారణంగా చెప్తున్నాను. మా మాస్టర్ అయినటువంటి నవీసాబ్ గారు కూడా చాలా కృషి చేశారు నా కోసం. కృషిపడి, శ్రమపడి, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా దేవసేన గారు కూడా నాతో బాగా కృషి చేస్తున్నారు. ఈ రంగంలోకి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎవరైనా ఉన్నారా? మా నాన్నగారు కూడా కళాకారుడే. ఓకే. కురుక్షేత్రంలో కర్ణుడిగా, ఓకే, తర్వాత పడకసీన్లో కృష్ణుడిగా, ఓకే, వార్సీన్లో సెడసీన్ కృష్ణుడిగా, విజయాల్లో అర్జునుడిగా,
నా కుమారుడైనటువంటి ఎండి సమీరుద్దీన్ గారు కూడా లోహితునిగా చేశాడు. అతను కూడా కళ మీద చాలా ఇంట్రెస్టే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బైపీసీ చేస్తున్నాడు. అతను కూడా ఖచ్చితంగా కళలకు తీసుకొస్తాను. ఈ కళను వదిలిపెట్టే సమస్యనే లేదు. మీరు సమాజానికి, సొసైటీకి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా? సొసైటీకి ఏం లేదు, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెట్టి కళాకారులను ప్రోత్సహిస్తే వారికి ఇంకా అభివందనములు. ఎందుకంటే ఒక గ్రామంలో ఉన్న కళాకారుడు కూడా ఇక్కడ రవీంద్ర భారత్ దగ్గరకు వచ్చి ఇక్కడ అవార్డులు తీసుకున్నామంటే అది చిన్న విశేషం, చాలా గొప్ప విశేషం. అందరూ సహకరించినటువంటి యాక్టర్లకు, ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టులకు కానీ హృదయపూర్వక నమస్కారాలు. సార్ ఈ రోజు ఫస్ట్ టైం మీకు నంది అవార్డు రావడం జరిగింది. నంది అవార్డు ఫస్ట్ టైం వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇంత రవీంద్ర భారత్ సంతోషంగా ఉంది. మళ్ళీ ఒక జన్మెత్తినంత కళమ్మ తల్లికి అభివందనాలు. థ్యాంక్ యూ సార్. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఓకే, వల్లూరు ఫౌండేషన్ ఓకే, కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము గతంలో ఎన్నో ఇప్పుడు మామూలుగా మా అచ్చపేట తాలూకాలో అడవులు ఉన్నటువంటి ప్రాంతాలలో చెంచుపిండలు ఉంటుంది సార్. అక్కడ చెంచుపిండలలో అక్కడ మేము ఇక మాకు తోచిన విధంగా కరోనా టైంలో ఇక విద్యాభ్యాసం అందించడమే కాకుండా ఆర్థిక సహాయం, వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న వనరులు కూడా అన్ని ఇక స్వచ్ఛందంగా మేము ఇవ్వడం జరిగింది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సేవా కార్యక్రమం? 18 నుంచి కరోనా టైంలో ఎక్కువ ఇచ్చాం. ఓకే, సొంత డబ్బుతో చేయడం జరిగింది. సొంత డబ్బులతో బియ్యం, కూరగాయలు అన్ని పెట్టారు. ఏ డిస్ట్రిక్ట్ లో మీరు? నాగర్కల్ డిస్ట్రిక్ట్ సార్. ఓకే ఓకే, మీ సేవా కార్యక్రమాన్ని గుర్తించి ఈ రోజు మీకు జీసీఎస్ ఫౌండేషన్ వారు నంది అవార్డు ఇవ్వడం జరిగింది. రవీంద్ర భారత్ లాంటి గొప్ప వేదికగా ఇంత పెద్దల చేతి మీదుగా మీరు తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతారు? ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పిల్లలు కూడా మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నాము. కాబట్టి మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. పనిచేస్తూ అడుగులలో కాబట్టి అక్కడ పిల్లలకు అంతా హరిజన గిరిజన నిరుపేదైనటువంటి విద్యార్థులు వాళ్ళకి విద్యను వాళ్ళ యొక్క అభివృద్ధి మాధ్యంగా పనిచేయడం. మేడం, మీరు టీచర్ గా ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు, ఏ సబ్జెక్ట్ కి మీరు? నేను 2009 నుంచి చేస్తున్నాను. ఓకే, ఏ క్లాస్? స్టడీస్ చెప్తాను. 6 నుంచి 10th వరకు స్కూల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఇంకా రాబోయే రోజుల్లో? ఇప్పుడు వల్లూరి ఫౌండేషన్ ద్వారా మాకు ఇంకా బరువు బాధ్యతలు ఇచ్చి ఇప్పటి నుంచి ఇంకా మాకు కార్యక్రమం ఇంకా ఇట్లా ఇక్కడే నిరుపేదలకు కనిపిస్తున్నా, ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో ఏది ఉన్నా మేము సాయం చేయడానికి ముఖ్యంగా సమాజంలో ఉన్న, సొసైటీలో ఉన్న మహిళలకి కానివ్వండి, ఇంకా ఎవరైతే ఈ సేవా కార్యక్రమాలకు దూరం ఉన్నారో వాళ్ళకి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మాలాంటి వాళ్ళు అంటే మేము చేసిన పనికి గుర్తింపు ఇచ్చినప్పుడు ఇంకా ముందుకు ఇంకా ఉత్సాహంగా చేయడానికి వస్తుంది. అలాంటి మరుగున పడకుండా, అంటే కళలు కానీ సాహిత్యాలు కానీ మరుగున పడకుండా ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించుంటే ఇంకా చేయాలనే ఉత్సాహం అనేది అలాంటి వాళ్ళలో కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా ఫౌండేషన్ వాళ్ళు కూడా నిస్వార్థ సేవ చేస్తున్నట్టు ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం. సార్, మీ గతంలో వచ్చిన అవార్డ్స్ ఏవేవి, ఎప్పుడు ఇంతకుముందు తాలూకా స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది సార్. అక్కడ మా డిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, స్కూల్ డెవలప్మెంట్, పాఠశాల అభివృద్ధి, పాఠశాల మార్పు చాలా ఏముండదు. అటువంటిది మేము ఊర్లలో ఇక దాతల సహకారంతో గవర్నమెంట్ ఒక 5-6 లక్షల ప్రాపర్టీ ఇక పిల్లలకు కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సిన ప్రొజెక్టర్ ప్రతి సంవత్సరము వాళ్ళకి ₹1 కూడా బయటకి వెళ్ళి తేకుండా వాళ్ళకి అందరికీ దాతల సహకారంతో పాఠశాలను ఒక ప్రైవేట్ పాఠశాల తీర్చిదిద్దుతున్నాం. నంది అవార్డు ఇది ఫస్ట్ టైం సార్? నంది అవార్డు ఫస్ట్ రావడం సంతోషంగా ఉంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ పెద్దల సమక్షంలో రవీంద్ర భారతిలో ఈ యొక్క అవార్డు తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. నాకు ఒక గుర్తింపు ఇచ్చి ఈరోజు నన్ను గౌరవించినందుకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గమనించినట్లయితే ఇది నాకు గతంలో దళితరత్న, యువకరత్న, ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో పాటుగా ఇప్పుడు భారత విభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉన్నది.
ఇంకా గతంలో మీకు వచ్చిన అవార్డ్స్ ఏవేది, ఇప్పుడు ఏ సేవా కార్యక్రమం మీరు గుర్తించి వీళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది? గతంలో నాకు దళిత రత్న అవార్డు వచ్చింది. నేను గత 15 సంవత్సరాలుగా నేను సోషల్ వర్క్ చేస్తున్నాను. గట్కేసర్ మండలంలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ, సర్టిఫికేట్ సమస్యలు ఉన్నా కానీ, లేదా వాళ్ళకి ఫీజులతో వేధింపులతో వేధిస్తున్నా కానీ యాజమాన్యాల మీద ఇక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ముస్లిం అమ్మాయికి ఈసీఎల్లో ఉన్నటువంటి వసుంధర కాలేజీలో సర్టిఫికేట్ ఇవ్వకపోతే వెళ్ళి ఆ మేడం గారి దగ్గర మాట్లాడి ఆమెకు ₹1 కట్టకుండా సర్టిఫికేట్ ఇప్పించడం జరిగింది. సూపర్ సూపర్. ఇంకా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో ఉన్నారు? నేను గత 15 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రజల సేవ కోసం ఉన్నాను. నా జీవితం నేను బ్రతికినంత కాలం ప్రజల సేవకే నేను అంకితం. సూపర్. ఈ అవకాశం ఇచ్చిన జీసీఎస్ వేలూరి ఫౌండేషన్ వారికి మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ శ్రీనివాస్ రాజు గారికి, అదేవిధంగా కృష్ణవేణి మేడం గారికి, అదేవిధంగా బ్రదర్ సుధాకర్ అన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. అదేవిధంగా మాజీ మంత్రివర్యుల చేతుల మీదుగా వేణుగోపాలాచారి చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విధంగా భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో నా తుది శ్వాస వరకు నేను ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క సమస్యల కోసం నేను అలుపెరగని పోరాటం చేస్తాను. ప్రజల యొక్క ఆశీస్సులు దీవెనలుంటే నేను చట్టసభల్లో కూడా వెళ్ళి నా యొక్క గళాన్ని వినిపిస్తానని ఈ రవీంద్ర భారతి సాక్షిగా తెలియజేస్తున్నాను. రవీంద్ర భారతి సాక్షిగా ఇది మోగడు మాట. సార్, మీ కాలేజీలో జరిగిన ఒక లేడీకి సంఘటనలో మీరు కూడా ఒక పెద్ద సాయం చేసి వాళ్ళకు ఫీజు లేకుండా చేసినట్టు మాకు తెలిసింది మీడియాకి. ఆ డీటెయిల్ ఏంటో సార్? అయితే ఈసీఎల్ దగ్గర ఒక ముస్లిం ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు ఎక్స్పైర్ అయినప్పుడు ఆ తండ్రి ఒక లారీ డ్రైవరు, ఆయన వాళ్ళని చదివించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మా సహాయం కోరి వచ్చినప్పుడు తక్షణమే మేము ఆ యొక్క కళాశాలకి వెళ్ళి ఈసీఎల్లో ఉన్నటువంటి వసుంధర కాలేజీకి వెళ్ళి అక్కడ నా లెటర్ ప్యాడ్ ఇచ్చి నా కార్డు ఇచ్చి ఆ మేడంతో మాట్లాడితే ఆ మేడం గారు చలించిపోయి సార్ వీళ్ళు ఈ విధంగా మా దగ్గరకు వచ్చింటే మేము ముందుగా ఇచ్చేవాళ్ళమే సార్, ఇటువంటి వాళ్ళు మీ తరపున సంవత్సరానికి 5 మందికి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని ఆమె స్వచ్ఛందంగా చెప్పడం నాకు చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా నా విషయంలో నాకు జరిగినటువంటి అన్యాయం, నేను 2014-15లో ఎంటెక్ పూర్తి చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి లెటర్ తీసుకొచ్చి కాలేజీ యాజమాన్యాన్ని ఎదిరించి సర్టిఫికేట్లు తీసుకున్నా. అక్కడి నుంచి నా అడుగులు మొదలైనవి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పిల్లలకైనా సరే ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్లు ఇవ్వకపోయినా, అదేవిధంగా ఫీజులు కట్టలేదని వేధించిన ఖచ్చితంగా మీరు అన్నా అంటే నేను ఉన్నానన్న విధంగా నేను వచ్చి మీకు సహాయం చేయడానికి నేను అలుపెరగని పోరాటం చేస్తానని ఈ రవీంద్ర భారతి సాక్షిగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.